చాలామంది పిల్లలు కానీ భార్యలు కానీ ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాతో టైం స్పెండ్ చేయడు, ఎప్పుడు కోపంగానే ఉంటాడు, నవ్వను కానీ నవ్వడు అనేసి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వారి కష్టం కానీ వాళ్ళ టెన్షన్ కానీ మనకు అర్థం కాదు. వారు ఎందుకు అలా కష్టపడతారు, ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటారు అంటే మనకు ప్రొవైడ్ చేయాలని, మనం సుఖంగా బ్రతకాలని, మనము జీవితంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటిని వారు ప్రొవైడ్ చేయాలని ఆ టెన్షన్స్ తీసుకుంటారు. ఈఎంఐ కట్టాలా, రెంట్ కట్టాలా, ప్రతి విధమైన అవసరం, కుటుంబంలో ఒక చిన్న విషయం కావాలని, పిల్లలకి ఏదైనా కావాలన్నా, స్కూల్ కొరకైనా కానీ, భార్యకి ఏదైనా కావాలని వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. ఆ ఒక ప్రొవైడ్ చేయాలంటే దాని కొరకు వాళ్ళు కష్టపడాలి. కష్టపడినప్పుడు ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో చాలా టార్గెట్స్, చాలా టెన్షన్స్, వాటన్నిటిని వాళ్ళు ఎదిరించి కష్టపడతారు కనుక ఆ టెన్షన్స్ వారి ముఖంలో కనిపిస్తాయి. వాటిని చూసి మనం ఏం చేస్తామంటే, మా తండ్రి ఎప్పుడు ఇలా టెన్షన్గానే ఉంటాడు, ఐ హేట్ మై డాడ్ అంటాం, లేదంటే నా భర్త ఎప్పుడు టెన్షన్గా ఉంటాడు ఏంటి అని బాధపడతాం. ఒక్కరోజు వాళ్ళొక స్థానంలో నిలబడి యోచన చేస్తే వారు పడే కష్టం మనకు అర్థం. ఈరోజు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ వెళ్ళి మీ భర్తతో కానీ, పిల్లలైన వారు మీ యొక్క తండ్రితో కానీ వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. వాళ్ళ యొక్క రియాక్షన్ని కమెంట్లో పెట్టండి. చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారని. థ్యాంక్ యూ.